నిన్నే ప్రస్తావించుకున్నాం. ఇంటింటి వెరిఫికేషన్ కోసం రాబోతున్నారు. ముందు పైలట్ ప్రాజెక్ట్గా దాంట్లో పెన్షన్లు తీసేసే కార్యక్రమం ఇప్పటికే కొన్ని తీసేశారు అన్నట్టు. ఇప్పుడు తాజాగా సాక్షి ఇదే హైలైట్ చేసి సర్కారు 7 పింఛన్ అంటూ నేడు రేపు పింఛన్ వెరిఫికేషన్ జరిగే సచివాలయాల వివరాలను ఇందులో మెన్షన్ చేసుకొచ్చింది. అందులో అల్లూరి సీతారామరాజు అరకు వ్యాలీలో పెదలబుడులో 2లో 346 పింఛన్లు, అనకాపల్లిలో 490 పింఛన్లు, ఇవన్నీ వెరిఫై చేస్తున్నారు. వాస్తవంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 6 నెలలు అవుతున్న కొత్త పింఛన్లు మంజూరు చేయకపోగా ఉన్న పింఛన్లు తొలగించడానికి మాత్రం ఉరుకులు పరుగులు పెడుతుంది. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ నీరుగార్చడమే కాకుండా వాలంటీర్ల వ్యవస్థనే లేకుండా చేసిన కూటమి సర్కారు ఇచ్చిన హామీలను తొంగలో దొక్కుతుంది. తాము అధికారంలోకి రాగానే వాలంటీర్ల జీతాలు 10,000కు పెంచామని చెప్పి ఏకంగా వాలంటీర్ల వ్యవస్థకు మంగళపడింది. ఇదంతా ఒక ఎత్తు అయితే సీపాన ఆనందరావు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం కనుగల వలస గ్రామానికి చెందిన ఇతను అందుడు 2019 నుంచి పింఛన్ అందుకుంటున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక స్థానిక టీడీపీ నాయకులు ఆనందరావు దివ్యాంగుడు కాదని తప్పుడు ఫిర్యాదు చేయడంతో అతను పింఛన్ నిలిపేశారు. రిమ్స్ నుంచి 100% బ్లైండ్ అని సదరన్ సర్టిఫికేట్ తెచ్చుకున్నా కనికరించలేదు. ఎంపీడీఓని కలిసిన ఫలితం లేకపోయింది. 3 నెలలుగా పింఛన్ ఆపేస్తే తన పింఛన్ రద్దు అయిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. అన్నట్టుగానే 3 నెలలు పూర్తయిపోయాయి, పింఛన్ రద్దయింది. ఎంత వేడికన్నా పింఛన్ రాలేదు. అట్లాగే దానికి సంబంధించినటువంటి వివరాలు హైలైట్ చేసుకొచ్చారు. రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రతి నెల ఇచ్చే పింఛన్ల సంఖ్య నెల నెలకి తగ్గుతుంది. ఏడాది మే నెలలో 65,49,864 మందికి పింఛన్లు పంపిణీ జరిగితే డిసెంబర్ నెలకు వచ్చేసరికి 63,92,702. అలాగే కేవలం 6 నెలల్లో 1,57,162 మేర పింఛన్లు తగ్గిపోయినాయి. సెప్టెంబర్లో 22,601, అక్టోబర్లో 24,710, నవంబర్లో 21,472, జూన్ జూలై ఆగస్టు నెలలో 88,379 పింఛన్లు ఆగిపోయినాయి. 2 లక్షల మందికి వెయిటింగ్ ఉంటే వాళ్ళకి ఇవ్వట్లేదు. టోటల్గా పింఛన్ అనేటటువంటిది ఆపి పడేస్తున్నారు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. ఇంతకుముందే మనం అనుకున్నట్టు దీంట్లో సదరం సర్టిఫికెట్లో చాలామందికి, అట్లాగే మిగతా వాటిది తొలగింపుల ప్రక్రియ అనేది గతంలో ఇదే పని కనుక జగన్ చేసినప్పుడు చాలా రచ్చరచ్చ నడిచింది, డిబేట్లు నడిచినాయి. ఇప్పుడు ఎవరు డిబేట్లు చేసే తీరిక లేదు ఇట్లాంటి అంశాల మీద.